ఫ్రెండ్స్, వెల్కమ్ టు skillrise.in. సో నేను సి లాంగ్వేజ్ ప్రతి వీడియో నేను అప్లోడ్ చేస్తాను. సో మీరు ఇక్కడికి వచ్చేసి మీరు నేర్చుకోవచ్చు. కింద నోట్స్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏమి అంటే న్యూమరిక్ డేటా టైప్. న్యూమరిక్ అంటే ఏమి? అసలు న్యూమరిక్ అంటే ఏమి? నెంబర్ కదా. ఓకేనా? సో న్యూమరిక్ డేటా టైప్. సో ఓన్లీ నెంబర్స్ మాత్రమే ప్రింట్ ఇస్తాను అనమాట ఇది. ఓకే. సి ప్రొవైడ్ ద several numeric data type for storing the numbers, both whole numbers and decimal numbers. ఓకేనా? సో డెసిమల్ నెంబర్స్ అంటే ఏంది? ఫ్లోటింగ్ పాయింట్ అంటారు. సో అర్థమైందే. సో ఇంటీజర్ అంటే ఇంటీజర్ టైప్ అంటే హోల్ నెంబర్స్ అనమాట. నో డెసిమల్స్ పాయింట్ అంటే దీంట్లో పాయింట్స్ ఏమి ఉండవు అనమాట. ఓకేనా? పాయింట్ తర్వాత ఏమి ఉండదు అనమాట. ఓకేనా? సో ఇది నేను ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను. రైట్? ఓకేనా? సో ఇక్కడ చూడండి. సో డీటెయిల్స్ సైజ్ వచ్చేసి ఎంత ఉంటుందంట ఇంటీజర్కి న్యూమరిక్ డేటా టైప్కి 2 or 4 బైట్స్ ఉంటుందంట. ఎంత ఉంటుంది? 2 or 4 బైట్స్. ఓకే. రేంజ్ అంటే ఆ స్టోరింగ్ యొక్క కెపాసిటీ ఎంత ఉంటుందంటే -32,768 నుంచి ప్లస్ 32,767 వరకు ఉంటుంది అనమాట. అర్థమైందా? 4 బైట్స్కి అంటే 2 బిలియన్ టు ప్లస్ 2 బిలియన్ 4 బైట్స్కి. ఓకేనా? దీని యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంది అంటే ఇది మనం ప్రింట్ ఇవ్వాలి అంటే దాని యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంది అంటే డిఆర్ఐ అంటే ఐ అయినా ఇవ్వచ్చు లేదంటే డిఐ అయినా ఇవ్వచ్చు. ఓకేనా? సో నేను ప్రాక్టికల్ వేర్లో చూపిస్తాను, మీకు నోట్స్ ప్రిపేర్ చేస్తాను, నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫ్లోట్ అంటే ఏంది? ఫ్లోట్ అంటే ఏమి? సింగిల్ ప్రిసిషన్ డెసిమల్ అంటే పాయింట్ తర్వాత వచ్చేదన్నం అనమాట. సో పాయింట్స్ అంటారు. సో పాయింట్స్ ఫ్లోటింగ్ పాయింట్స్ అంటారు. ఇప్పుడు పై వాల్యూ ఎంత? 3.14 కదా. సో పై వాల్యూ 3.14. సో పాయింట్ తర్వాత వచ్చేదాన్ని ఫ్లోటింగ్ అంటారు మనకు. ఓకేనా? సో యూజ్ ద స్టోర్ ద డెసిమల్ నెంబర్స్. ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్తాం. రైట్? ఓకే. దీని యొక్క డీటెయిల్స్ చెప్తాను. డీటెయిల్స్ ఏమి అంటే ఇది 4 బైట్స్ అనమాట. ప్రిసిషన్ అంటే ఏంది? ఆఫ్టర్ అంటే పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉంటాయి అంటే ఇది 6 కానీ 7 కానీ ఉంటుంది అనమాట. అంటే 6 నుంచి 7 వరకు. సో నేను ప్రాక్టికల్ వేలో చూపిస్తాను, మీరు ఏం టెన్షన్ పడుతుంది. దీని యొక్క ఫార్మాట్ చూసారు ఏంది? ఎఫ్ అంటే మనం దీన్ని డిస్ప్లే చేయాలంటే ఎఫ్ అని పెట్టాలి. సో పర్సంటేజ్ ఎఫ్. డబుల్ అంటే ఏంది? ఎక్కువ అనమాట. అంటే ఎక్కువ పాయింట్స్ ఉండేదాన్ని డబుల్ అంటాం. సో డబుల్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సో ఎల్ఎఫ్ అని రిప్రజెంట్ చేస్తాం, అది నేను చెప్తాను. సో దీని యొక్క సైజ్ వచ్చేసి 8 బైట్స్ ఉంటుంది అనమాట. 8 బైట్స్ ఎందుకు అంటే పాయింట్ తర్వాత 15 డెసిమల్ పాయింట్స్ అంటే పాయింట్ తర్వాత 15 ఉంటుంది అనమాట. అంటే ఎట్లా? ఇప్పుడు 3.14 ఉంది కదా, ఇలా 15 వరకు. సో అలా 15 అనమాట. అది స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో దీని యొక్క ఫీచర్స్ కింద పెట్టాను. సో మీరు చూసుకోండి. నేను ఇంకో డైరెక్ట్గా కోడింగ్ లేక వెళ్ళిపోతాను. సో ఎలా ఇవ్వాలి అనేది ఏంది ఇప్పుడు మనం నేర్చేది. సో న్యూమరిక్ డేటా టైప్ కదా. సో క్లాస్ 10.c. ఓకేనా? ఓకే. hash include stdio.h into main. ఓకేనా? ఇప్పుడు ఇంట్ మై ఏజ్ స్పేస్ ఇవ్వకూడదమ్మా. మై ఏజ్ ఎంత? 29. ఓకేనా? సో దీన్ని ఎలా ప్రింట్ ఇస్తాము న్యూమరిక్? సో ప్రింట్ఎఫ్ అంతేనా? ప్రింట్ఎఫ్ మై ఏజ్ ఈజ్ దీని యొక్క స్పెసిఫైర్ ఏంది? డి కదా. సో డి కానీ ఆర్ కానీ ఐ కానీ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మై ఏజ్. ఓకే. ఇప్పుడు ఒకసారి ప్రింట్ ఇద్దామా? సో ప్రింట్కి షార్ట్ కట్ ఏముంది చెప్పండి? ఇక్కడ ఉంది చూడండి, కంట్రోల్ ఆల్ట్ ఎన్. సో చూడండి వచ్చేసిందా? ఓకే. ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? ఫ్లోటింగ్. సో ఫ్లోట్ మై యావరేజ్. మై యావరేజ్ ఈక్వల్స్ టు 79.36 అనుకుందాం. అవునా? ఓకే. ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేయాలంటే షిఫ్ట్ ఆల్ట్ ఎన్. మై యావరేజ్ ఈజ్ ఇక్కడ ఏం పెట్టాలి? ఎఫ్ కదా, ఫ్లోట్ కాబట్టి ఎఫ్. ఓకేనా? సో ఇక్కడ ఏం పెడతాం మనం? యావరేజ్ అని పెడతాం. ఎంత? యావరేజ్. సో
ఇక్కడ నెక్స్ట్ లైన్ రావాలి అంటే బ్యాక్ స్లాష్ ఎన్. ఓకేనా, సో ఇక్కడ కూడా నేను పెడతాను బ్యాక్ స్లాష్ ఎన్ అని పెట్టేస్తా. ఓకేనా, ఇప్పుడు షార్ట్ కట్ ఏమి కంట్రోల్ ఆల్ట్ ఎన్. చూడండి పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ వచ్చినాయి, 5 to 6 కదా. చూడండి అర్థమైంది కదా, ఇది ఫ్లోట్ అనమాట అంటే ఎఫ్. నెక్స్ట్ ఏముంది, డబుల్. ఏమి డబుల్ మై శాలరీ అనుకుందాం. మై శాలరీ 1500.654 అనుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు డబుల్కి ఏం పెట్టాలి, కంట్రోల్ షిఫ్ట్. డబుల్కి ఇక్కడ ఎల్ఎఫ్ అని పెట్టాలి. ఏం పెట్టాలి, ఎల్ అని పెట్టేసి ఇక్కడ శాలరీ అనుకుందాం. ఏమి శాలరీ. ఓకేనా, ఇప్పుడు దీనికి షార్ట్ కట్ ఏమి కంట్రోల్ ఆల్ట్ ఎన్. చూడండి డెసిమల్స్. ఓకేనా, సో ఇదేనమాట, అర్థమైందా. సో ఓకేనా, సో ఇది రైట్, ఎల్ఎఫ్ అని పెట్టేస్తే చాలు. ఓకే, సో ఇక్కడ అన్న నోట్స్ ఇచ్చాను, మీరు చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.